తన పెద్ద కుమారుడు 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడం పట్ల ఆయన తండ్రి తిప్పల నాగిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానంటూ భావోద్వేగానికి గురయ్యారు. వంశీరెడ్డి తనకు నమ్మక ద్రోహం చేశాడని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆరోపించారు. వైసీపీలో సముచిత స్థానం, అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో పెద్ద కుమారుడు వంశీరెడ్డి తన మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరాడని అన్నారు. తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని, అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. పార్టీ మారుతాడని కానీ, అటువంటి ఆలోచనలు ఉన్నట్టు కానీ ఏ రోజు తనకు చెప్పలేదని వాపోయారు. ఇంటి పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని, ఇది తనను ఎంతగానో వేసిందంటూ కంటతడి పెట్టారు. వంశీరెడ్డి వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టమేమీ లేదని చెప్పుకొచ్చారు. కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదెళ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలని టౌన్ లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంత కాలం, నా బంధువుల ప్రాణం ఉన్నంత కాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం గాని, మీ ఇద్దరందమ్మలు విడిపోవడం గాని మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది, ఈ రోజు అలా మాట్లాడకండి, శుక్రవారం నాడు ఆడి ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలో పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. దరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్ లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుందని నమ్మాం. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు, నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్ లో లేకపోవచ్చు అని అన్నాడు. సార్, కన్నబిడ్డల్లో నమ్ముకుంటా ఉండలేము కదా, నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళి ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి రకమైన ఆలోచన సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి, ఇవాళ చిన్న పిల్లలేం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు, పాలు తాగిన పిల్లలేం కాదు నేను చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు మీరు లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలా మంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాటోలు, రిటైర్ అయిన ప్రొఫెసర్ లాటోలు చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ పొద్దున లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా, ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళక ముందు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని అపవాదుగా నేస్తాడేమని నేను దాకా ఓపికగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు గాని, ఇటు గురుమూర్తి రెడ్డి గాని, ఇటు నేను గాని, మా దయాలన్నయ్య కొడుకు రెండోవాడు అప్పస్వామి గాని, మా అబ్బాయి దేవన్ గాని అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాలిన పనిలో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇక్కడ ఎలాగో మాట వినేటట్టు లేడని వదిలేయడం జరిగింది.